దేవునికి స్తోత్రాలు కొడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మనమందరం చక్కగా పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఈ విషయాలు మీ జీవితంలో మీరు వినకపోయి ఉండవచ్చు అనుకుంటున్నాను. నేను వాక్యం చదివినప్పుడు మీకు అనిపిస్తుంది, ఈ వాక్యం మాకెందుకు తెలీదు, ఇవన్నీ మేము చదివి పక్కన పెట్టేసాం, మాకని తెలియదు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ పూర్తిగా వింటే కానీ మీకు అర్థం అవ్వదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాం. పనికి రాని తీగ, పనికి రాని తీగలు. ఎక్కడున్నాయి ఆ మాట? ఆ మాట ఎక్కడుంది బైబిల్లో? యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వాక్యములో రాయబడిన మాటలు. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసి వెయ్యును. ప్రైజ్ ద లార్డ్. అందరు చూడండి, ఇక్కడ ఎన్ని తీగలు కనపడ్డాయి మీకు? చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? కరెక్ట్గా చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? చెప్పండి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? నాకు తెలుసు, మీరు చెప్పరని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు చెప్పరని నాకు తెలుసు, ఎందుకంటే మీరు మామూలుగా. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో 2 మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పనికిరాని తీగ, ఒకటి పనికొచ్చే తీగ. పనికొచ్చే తీగ ఏమవుతుందంటే ఎక్కువగా ఫలిస్తుంది. సరే, మొత్తానికి నేను మీకు కొన్ని విషయాలు, ఈ 2 మాటల్లోని కొన్ని తీగల విషయాలు నేను చూపిస్తాను. నీట్గా రాసుకోండి. 1, 2, 3, 4, 5, 6 ఎన్ని ఉంటే అన్నీ చెప్తాను, రాసుకోండి. నీట్గా రాసుకోండి. ముందు యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వాక్యం రాసుకొని దాని దగ్గర 1, 2, 3, 4 వరుసగా మీరు రాసుకుంటే ఈ మాటలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఏం తీగలో నాకు చెప్పండి, అంతే కదా. అయిపోయిన తర్వాత పనికొచ్చే తీగవో, పనికి రాని తీగవా, వాడిపోయిన తీగవో, మాడిపోయిన తీగవో, కాలిపోయిన తీగవో, బూడిదైపోయిన తీగవో, లేకపోతే గాలిలో కొట్టుకొని పోయిన తీగవో, ఏదో ఒక తీగ ఉంటుంది కదా. ఈ తీగలని ఎవరు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఇన్ని తీగలు ఉన్నాయా అని అనుకుంటారు. ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మామూలు తీగలు కాదు ఇవన్నీ, వాడిపోయి మాడిపోయి. చెప్పండి, ఉన్న తీగలు ఇక్కడ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వదాగా చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన ఎవరు? యేసు ప్రభు అంటాడు, నాలో ఫలింపని, నాతో కలవని వంటి మనుషులు. తీగలంటే ఎవరో కాదు, చెట్ల మీద అల్లుకుంటున్నాయి ఆ తీగలు కాదు, ఇక్కడ కూర్చున్న తీగలు. ఈ తీగలు చూడటానికి అట్టు ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ అల్లుకొని ఉన్నాయో తెలియదు.
మొత్తానికి యేసు ప్రభు అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన, చెప్పండి, తండ్రి అయిన దేవుడు, చెప్పండి, తీసి పారవేస్తాడు. ఒకవేళ నేను చెప్పినా ఆయన ఒప్పుకోడు. నేను చెప్పినా ఒప్పుకోడు. ఆయన పొరపాటు కూడా ఒప్పుకోవటానికి వీల్లేదు. నేను ఒకవేళ నచ్చ చెప్పినా, ప్రార్థనకు లేటుగా వచ్చాడు, పర్వాలేదు, మంచి భక్తుడే అని చెప్పినా, అందరికంటే ముందే వచ్చి మంచి పాట పాడాడు అని అనుకొని చెప్పినా, తండ్రి అయినటువంటి దేవుడు గమనిస్తూ ఉన్నాడు, గుర్తిస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలా దేవుని మందిరానికి వచ్చావు, ఏ స్థితిలో వచ్చావు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూడని ప్లేస్ ఒకటి ఉంది, దేవుడు చూడని స్థలం ఒకటి ఉంది. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? దేవుడు చూడని స్థలం ఒకటి ఉంది. ఎవరయ్యా? ఎక్కడ? ఏ నటునోరు తీర్చుకున్నారు అందరూ? దేవుడు అసలు చూడని కూడా చూడ ఆ ప్లేస్కి వెళ్ళి. ఎక్కడది? చెప్పండి, ఎక్కడ? లేదా? తెలీదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు చూడని ప్లేస్ ఏది చెప్పండి? అసలు దాని వైపు కూడా చూడ్డు ఆయన. నరకం. అసలు చూడ్డం. తీసుకెళ్తారు దేవదూతలు, ఎంతమందిని వేసారు, మంట బాగా వస్తుందా, కేక, అసలు చూడడు, వినడు. పొరపాటును కూడా ఆయన చూడడు, అటువైపు చెవి కూడా పెట్టడు, వినడు. అందుకనే కదా నోహా ఉన్న దేవుడు అనింది, నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను తలుపేసేస్తాను, వాళ్ళు కేకలింటే నీకు జాలి ఎక్కువ. దేవుడు నీ స్వరాన్ని వినేదానికి ఒక సమయం, ఒక సందర్భం. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన వినటానికి ఒక సమయం కేటాయించాడు. శనివారం, ప్రతి ఆదివారం సువార్త సభలు, కుటుంబ ప్రార్థన కోడికలు, ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. అప్పుడు వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోమని. నువ్వు అప్పుడు మొరపెట్టకుండా అంత అయిపోయి నేను తర్వాత వచ్చి మొరపెడతానంటే మీరెవరు నాకు? అది ప్రైజ్ ద లార్డ్. మీరు లేటుకు వచ్చినా ముందు వచ్చినా నేను మీకు సన్మానం చేయను, ఎవరిని అవమానపరచాల్సిన అవసరం లేదు, కించపరచాల్సిన అవసరం లేదు, ముందు వచ్చిన వాళ్ళకి దండ వేయాల్సిన అవసరం లేదు, వెనక వచ్చిన వాళ్ళకి పెండి కట్టాల్సిన అవసరము లేదు. సమస్తమును చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు వారు నరకం వైపు చూడడు, అక్కడ శబ్దాన్ని, సౌండ్ ఏమాత్రం కూడా వినడు. ఒకవేళ విన్నా మీరెవరు నాకు తెలియదు అనేస్తాడు. అప్పుడు నా అంటావు కదా, ప్రభా పాస్టర్ గారికి 5,000 దశమ భాగం ఇస్తున్నాను నెల నెల, కాదంటే నాకు పార్టీ ఇవ్వడని అప్పుడప్పుడు అలుగుతుంటాను, కాదంటే ఆయన మీద కోపంతో ఇంకొకళ్ళకి ఇస్తుంటాను, అంతే తప్ప నేనేం చేయలేదు ప్రభు అంటే, నువ్వు ఎవరు నాకు తెలియదు పో అంటాడు. ప్రైజ్ ద లార్డ్. గేదె పాలు ఇవ్వలేదనుకో, గేదెని మేపే కాపరి ఏం చేస్తాడు? అబ్రహాం గారికి బాగా తెలుసు. పాలు ఇవ్వలేదను గేదెని ఏం చేస్తారు చెప్పండి? అమ్మా ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారా? చెప్పండి. గేదె పాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు చెప్పండి? దాన్ని కట్టేసి మరి ఎందుకు ఇవ్వని కొడతారు. నేను మిమ్మల్ని కొట్టాల్సిన పనే లేదు. నువ్వు ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా కొట్టాల్సిన అవసరమే లేదు. కొట్టేది ఎవరు? దేవుడు చూసుకుంటాడు. ఆయన మనం కాపరి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా ఈ మాటను చెప్పాడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ. అది యేసయ్య ఆలోచన ఏంటంటే,
నాలో ఫలించాలనే ఆశ ఎవరికైతే ఉంటుందో, నా మందిరానికి త్వరగా రావాలనే ఆశ ఎవరికైతే ఉంటుందో, సమయోచితమైన ఆలోచన కలిగి ఎవరైతే జీవిస్తారో, భయము భక్తి కలిగి నా సన్నిధిలో ఎవరైతే నివసించాలని కోరుకుంటారో వారందరూ మరీ ఎక్కువగా ఫలిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఒక సేవకుడుగా సువార్తను ప్రకటించి నిన్ను రక్షించి వచ్చేమో, కానీ నిన్ను పెంచి పోషించేది ఎవరు? సజీవుడైన దేవుడు. పాట ఉంది కదా, ఎత్తినది ఒకరు, నీరు పోసింది మరొకరు, ఎరువు వేసింది ఇంకొకరు, వృద్ధి చేసింది ఎవరు? దేవుడు. ఆయనతో నువ్వు ఉంటే కదా. చెప్పండి, దేవునితో ఉండవలసిన కనెక్షను ఇంకొకరితో నువ్వు పెట్టుకుంటే ఇంకేడ ఉంటుంది? దేవునితో ఉండవలసిన సంబంధము, దేవునితో ఉండవలసిన ప్రేమ, దేవునితో ఉండవలసిన వంటి నీ మనస్సు అది ఎక్కడికో వెళ్ళిపోతే ప్రయోజనము ఉండదు. అందుకని యేసు ప్రభు వారి మాట చెప్పారు, ఎవరు నా యందు నిలిచి ఉంటారు వాళ్ళు బహుగా ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండని తీగను నేనే నా తండ్రి ఏం చేస్తాడంట? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నాకు దయ ఎక్కువ, ప్రేమ ఎక్కువ. మీ మీద దయ, జాలి, ప్రేమ, కనికరం ఏంటండి ఇవన్నీ ఎక్కువ కాబట్టి నేను తీసి పడేయలేను. అందుకని ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారంట? తండ్రి అయిన వంటి దేవుడు. ఆయన తీసి పారవేస్తాడు. ఆయనకు లెక్క ఉండదు, అవసరం లేదు, తీసేయి అంటాడు. అయ్యయ్య, నేను ఈ మందిరానికి పునాది నేనేనండి, ప్రారంభం నుండి బేస్మట్టం వేసిన దగ్గర నుంచి నేనేనండి, పిల్లర్లు వేసింది నేనే, ఇసుక కంకర సిమెంట్ కలిపి పోసింది కూడా నేనే, కర్ర తీసుకొని పొడిచింది, రాట్ పెయింటింగ్ చేసింది నేనేనండి, రేకులు వేసింది నేనే. కుదరదు, నీ ప్రవర్తన సర్లేదు, తీసేయి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కేజీ టమాటా తీసుకొని వచ్చేవి, బజారుకు పనిమాల పెట్టుకొని మార్కెట్కి వెళ్ళేవి. టమాటా తీసుకునేటప్పుడు చూసుకోవాలిగా మంచి చెడ్డదేదో. చెప్పండి, ఆడంటాడు నువ్వు పరిచయం లేకపోయినా, అక్క బాగున్నావా, చాలా రోజులు కనపడ్డావే అనగానే ఈ ఉల్లిగడ్డ కాడ ఉంటుందే ఏంటంటే, ఉల్లిగడ్డ కాడ జాడ ఉంటుందిగా, ఈ జాడ తెప్పు అంటే నవ్వుతుంది. అవునన్న తమ్ముడు బాగున్నావా, చాలా రోజులు అయింది ఇటు రాలేదు అనగానే వాడు పుచ్చివి మంచి మొత్తం దాంట్లో వేసేసి నీ బుట్టలో పడేస్తాడు. వాడు డబ్బులు తీసుకుంటాడు. ఇంటికి పోయిన తర్వాత తీసి చూస్తుంటే నీ ముఖం మాడిపోయి ఇట్టు ఉండదు. ఎందుకని? అన్ని దాంట్లో చెప్పండి, అన్నీ పాడైపోయిన టమాటా. చూసుకోవాల్సింది ఎక్కడ? ఇంటికాడు కాదు, ఎక్కడ? మార్కెట్లో. అక్కడ చూసుకోవాల్సింది అక్కడ చూసుకోకుండా ఇక్కడికి పోయి చూస్తే బాధే. ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఇక్కడ ఒప్పుకొని పరిశుద్ధత కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు జీవిస్తే నిత్యమహిమలో ప్రభుతో కూడా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పోయి అయిపోయింది ప్రభువా, ఏదో పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి, కుదరదు. భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం దేవుడు నీవు క్షమాపణ నొంది ఆయన కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించటానికే ఈ ఆరాధనలు, ఈ ప్రార్థనలు, ఈ మందిరాలు కట్టింది అందుకోసమే. దేవుని సన్నిధిలో ఆరాధన చేయటానికి వచ్చింది అందుకోసమే కదా. ఎవరు మన ఏం తమ్ముడా సిగరెట్ తాగుతున్నావు ఏంటి, తాగకూడదని అనుకో, వాడి మూతి ఇంత అయిపోతే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ప్రతిదీ కూడా మీరు లెక్క చెప్పాల్సింది. రోజు నువ్వు మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసినా, కృతజ్ఞత కలిగి ఉన్నా, ఎక్కడ మీటింగ్ పెట్టుకు వచ్చినా, ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టినా వచ్చినా, ఏమి చేసినా, పరిగెత్తి పరిచర్య చేసినా, నీ చెడు అలవాటుని మానుకోకపోతే నీ జీవితంలో నీకు సంతోషము ఉండదు. అందుకని అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఎవరో చెప్పండి, ఆయన తీసి పారవేయును. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కాదు, తండ్రి అయిన దేవుడు తీసి పడేస్తాడు అంట.
ఈయనకు జాలి ఎక్కువ కదా, అందుకని ఆయన అంటాడు, పోన్లే ప్రభా ఏ లేట్ అయినా పర్వాలేదు, మంచి వాళ్ళు పరిచయం చేస్తారు, భక్తి గల అని ఆయన యేసు ప్రభు వారు కోరుకుంటాడంట. యేసు ప్రభు కోరుకున్న తండ్రి అయిన దేవుడు ఒప్పుకోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను, అవన్నీ రాసుకోండి. రాసుకుంటారా? పనికిరాని వంటి తీగలు ఎందుకు ఉపయోగపడవు? పనికిరాని తీగలు ఎందుకు ఉపయోగపడవు? ఎందుకు ఉపయోగపడవు? కారణం ఏంటి? ఉంటే కదా ఉపయోగపడేదానికి, అంతే కదా. ఎందుకు ఉపయోగపడవు? ఇవి కొన్ని ఉపయోగపడేవి ఉండవు అనమాట. అందుకని కొన్ని మాటలు, ప్రైజ్ ది లార్డ్, చూద్దాం. మొదటి తీగ ఏంటంటే, ఒకటి ఫలింపని తీగ. రాసుకోండి, ఫలింపని తీగ. రెండోది, రాసుకుంటున్నారా? ఫలించుటకు ఇష్టము లేని తీగ. ఫలించటానికి ఇష్టము లేని వంటి తీగ. మూడోది, వేరుగా ఉండే తీగ. వేరుగా, సపరేట్. నేను ఎవరితో కలవను, నాకు కలిసే మనసు ఉండదు, నేను సపరేట్గానే ఉంటా. మూడోది ఏంటంటే వేరుగా ఉండే తీగ. నాలుగోది, ఐక్యత లేని వంటి తీగ. ఐక్యత లేని తీగ. ఐదోది, నిలిచి ఉండని తీగ. ఐదోది చెప్పండి, నిలిచి ఉండని తీగ. ఆరోది, స్థిరము లేని తీగ. ఆరోది, స్థిరము లేని తీగ. ఏడోది, పారవేయబడిన తీగ. రాసుకుంటున్నారా? ఉపయోగపడతాయి, రాసుకోండి. ఏడోది, పారవేయబడిన తీగ. ఎనిమిదోది, దూరమైన తీగ. దేవునికి దూరమైన తీగ ఎనిమిదోది. తొమ్మిదోది, ఎండిపోయిన తీగ. 9 ఎండిపోయిన తీగ. 10ఓది, జీవమును కోల్పోయిన తీగ. జీవమును కోల్పోయిన తీగ. 11, అగ్నిలో పారవేయబడిన తీగ. 11, అగ్నిలో పారవేయబడిన తీగ. 12, బుగ్గి అయిన తీగ. బూడిదైపోయిన తీగ. బుగ్గి అయిన తీగ. బుగ్గి. 13, కాలిపోయిన వంటి తీగ. 13 కాలిపోయిన తీగ. 14, బూడిదైన తీగ. 14 బూడిదైన తీగ. ఎన్ని వచ్చినాయి చెప్పాలి. రాసుకున్నారు అందరూ? దేనికి వచ్చారు అది వారు అర్థం కావట్లా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎన్ని తీగలు వచ్చాయి? 14 వచ్చాయా? అవి బాగా ఉపయోగపడతాయి నీకు. నేను ఎటువంటి తీగనని మీరు కొంచెం చర్చించుకుంటూ ఉండండి. ఇప్పుడు కాదు, ఇంటికి పోయిన కూర్చొని ప్రశాంతంగా వాటి గురించి కొంచెం ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఈ విషయాలు చక్కగా ఆయన చెప్పారు. ఆయన మాత్రం 2 మాటలు చెప్పాడు. నేను మాత్రం మీకు 14 విషయాలు చూపించాను. 14 విషయాలు. వీటన్నిటిలో నువ్వు ఏ తీగవో ఒక్కసారి ఆలోచించుకో. మాడిపోయిన తీగవో, బుగ్గి అయిన తీగవో, బూడిదైన తీగవో, దేవునికి దూరం అయిపోయిన తీగవో ఏంటండి, లేకపోతే ఎండిపోయిన తీగవో,
లేకపోతే వాడిపోయిన తీగవో, స్థిరమలేని తీగవో, ఏంటండి నిలిచిపోయిన తీగవో, ఏ తీగవో మొత్తానికి నువ్వు ఆలోచించుకో. వీటన్నిటికీ కొన్ని కారణాలు ఉంటాయి. మనిషి జీవితంలో ఈ 14 రకాల విషయాలు ఉంటాయి. ఒక్క మనిషి హృదయంలో 14 రకాల మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా ఇవి? చెప్పండి, విన్నారా? ఎప్పుడైనా చూసారా? రాసుకున్నారా? రాసుకుంటే ఉపయోగపడతాయి, మీకు బతుకులు మారుతాయి. అంటే మీరు మారలేదని చెప్పట్లా, మీరు మారారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని యోహాను సువార్తలో మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని చూస్తే నేను రాసుకున్నటువంటి మాట ఏంటంటే, పనికిరాని తీగలు ఎందుకు ఉపయోగపడవు? ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయి లేదా? ఉపయోగపడతాయి లేదా? ఇక్కడ రాశాం కదా, కొన్ని తీగలు దూరం అయిపోవటానికి ఉపయోగపడతాయి. మరి వాడు రావట్లేదు, ఈడు రావట్లేదు, ఆమె పరిస్థితి ఏంటి, ఏం పరిస్థితి ఏంటి, అసలు కనపడట్లేదు, కారణం ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే ఇదిగో ఈ లక్షణాలు కొందరిలో ఉంటాయి. ఈ 14 రకాల లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అందుకని చివరిలో రాసుకున్న నేను, వీటి పరిస్థితి ఏంటి, వీటి పరిస్థితి ఏమిటి, ఇన్ని రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ పరిస్థితి ఏమిటని లాస్ట్లో రాసుకున్నాను. ఏమీ లేదు, సింపుల్. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చక్కగా ఇక్కడ నేను రాసుకున్నానండి. ఫలింపని తీగ ఏంటండి? ఫలించటకు ఇష్టపడని తీగ. అంటే వాక్యం చెప్పేటప్పుడు వినని వంటి వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉండదు. మరి ఎందుకు వచ్చినట్టు మందిరానికి? ఫలించకపోతే నువ్వు ప్రభుని నమ్ముకుంది దేనికి? తెలియక ముందు నువ్వు ఎలా ఉన్నావో అనవసరం. ఇప్పుడు దేవుని గురించి తెలుసుకున్నావు, ఆయన దగ్గరికి వచ్చావు. నువ్వు అటు పోయినా ఇటు పోయినా ప్రమాదం ఎవరికి? చెప్పండి, ఎవరికి ప్రమాదం? నీకే. దేవుని వాక్యం మనకు చక్కగా ఈ విషయాలు బోధిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు బైబిల్లో దేవుడు బయలుపరచమని నాతో చెప్పాడు. కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. 7 లక్షణాలు, 7 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త చదివాం కదా, మరొకసారి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఫలించాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ పక్కన కొన్ని ఉంటాయి కలుపు మొక్కలు, నీ పక్కన కొన్ని పనికిరాని మొక్కలు ఉంటాయంట. పనికిరాని మొక్కలు అంటే ఏంటి? నువ్వు కూర్చొని వాక్యం వింటుంటే, చూస్తున్నారా, నా చేయి కనపడుతుందా? నీ పక్కన కూర్చొని నిన్ను వినివ్వకుండా ఏం చేస్తుంటారు చెప్పండి? చెప్పండి, గిల్లుతూ ఉంటారు. నిన్ను గిచ్చటం, గిల్లటం, వినివ్వకుండా చేయటం, నువ్వు మాట్లాడకపోయినా ఏదో ఒక మాట పెట్టుకోవటం, మాటలకి ముచ్చట్లు చెప్పుకుంటా చేయటం, అలా చేస్తుంటారు కొంతమంది. అందరు కాదు, కొంతమంది ఏమో శుభ్రంగా కూర్చొని ఫోన్ గెలుక్కుంటూ కూర్చుంటారు. దేవుని వాక్యం అంటుంది, నా యందు నిలిచి ఉన్నవాడు మరి ఎక్కువగా ఫలించాలి అని అంటే పనికిరాని వాటిని నేనేం చేయాలంట? పీకివేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మిర్చి వేసారనుకోండి, పత్తి వేసారనుకోండి, వరి వేసారనుకో, ఈ ఏరియాలో ఎక్కువగా పంటలు పండించేది వరి పొలం. వరే కదా ఇక్కడ పండించేది.
ఎక్కువగా వరి పండిస్తారు. వరి పండించిన దగ్గర నుంచి ఏం చేస్తారంటే కలుపు మందు వేస్తారు. కలుపు మందు పెరగకుండా ఉండేదానికి కలుపు మందు వేసి ఆ తర్వాత వరి నాటి అన్నీ చేస్తారు. అది కొంచెం పచ్చగా అయ్యేటప్పుడు వాటితో పాటు కొన్ని గడ్డి మొక్కలు కూడా వస్తాయి. చూడండి, మనం వేసిన వంటి వరి మొక్క ఏమో కొంచెం ఎర్రగా ఉంటే ఈ గడ్డి మొక్క మాత్రం పచ్చగా, చెప్పండి, ఎక్కడ లేని కలగా కనిపిస్తుంది. ఎందుకంటే దానికి రోజులు లేవు కాబట్టి, దానికి టైం ఉండదు, దానికి రోజులు ఏదో ఒకరు దాన్ని పీకి పడేస్తారు. కాబట్టి ఈ మనిషి ఎప్పుడు చూసినా అందంగానే కనపడుతుంది, సంతోషంగా ఉన్నట్టుగానే నటిస్తుంది, సౌందర్యవంతురాలుగా కనిపిస్తుంది, నాకేం కొరత లేదన్నట్టుగా అనిపిస్తుంది. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, దుఃఖం వచ్చినా, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నా, ప్రార్థించినా చేయకపోయినా ఈ మనిషి మాత్రం సంఘములో కలకలలాడుతూ ఉంటాడు. అసలు రూపం బయటపడిన తర్వాత ఎంత బాగా నటించాడండి, ఎంత బాగా నటించదండి మనిషి. రోజు నా పక్కనే కూర్చున్నది, వీడు రోజు నా పక్కనే కూర్చున్నాడు, ఇంత మోసగాడా అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ గడ్డికి, చెప్పండి, ఏమొచ్చినప్పుడు? కంకి వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దాకా దాన్ని ఎరువేసి నీళ్ళేసి అన్నీ వేసి పెంచాడు పాపం రైతు. ఇది కూడా వరి మొక్క అనుకున్నాడు, ఇది కూడా వరి మొక్క అనుకొని దాన్ని బాగా పెంచితే అది వరి అన్నిటికంటే పైకి వచ్చి సన్నగా కంకి వదిలినప్పుడు దాని స్వభావం బయటికి తెలిసింది. ఒరే, ఇది కలుపు మొక్క, దీని ఉంటే మిగతా వాటిని కూడా నాశనము చేస్తుంది అని చెప్పి ఆ రైతు ఏం చేస్తాడంటే దాన్ని పీకి తీసుకెళ్ళి బయట పడేస్తాడు. ప్రభు చెప్పిన మాట ఏంటి? ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఇక్కడ చక్కగా అంటున్న మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, ఫలింపవలెనని దానిలోనున్న పనికిరాని తీగలను తీసి నువ్వు ఫలించాలని, నీలో ఫలింపరాని, నిన్ను ఫలింప చేయనీయకుండా చేస్తున్నాయే, నీవు ఫలించకుండా చేస్తున్నావంటే నీలో ఉన్న చెడు తీగలు, పనికిరాని మాటలు, దుర్వ్యసనాలతో కూడిన మాటలు, అభ్యంతరకరమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంట? చెప్పడం, ఏం చేస్తాడు? తీసి పారవేయాలని ఆయన అనుకుంటున్నాడు. తీసివేయాలి అని నువ్వు ఫలించాలంటే ఈరోజు ఆ నీలో ఉన్న ఆ కలుపు మొక్కలను నువ్వేం చేయాలంట? నువ్వే పెలగించుకోవాలి. దేవుడు రాకమునుపు, దేవుడు నిన్ను చూడకమునుపు, దేవుడు నిన్ను గుర్తు చేసుకోక మునుపే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న వాటిని నువ్వు పీకి పారేసుకోవాలి. పారేసుకుంటే ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నువ్వు ఎక్కువగా ఆయనే అంటున్నాడు ఆ మాటని, నేను చెప్పటం కాదు. చూడండి, అంటున్నాడా లేదా? మరీ ఎక్కువగా ఫలింపవలెనని ఉందా మాట? ఉందా? మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగను నేను తీసివేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూసావా దేవుని ప్రేమ ఎంత ఉందో నీ మీద? నువ్వంటే దేవునికి ఎంత ఇష్టం, నువ్వంటే దేవునికి ఎంత ప్రేమ, నీ మీద ఉన్న ప్రేమ మమకారాన్ని బట్టి యేసు ప్రభువారు అంటున్నారు, మీరు ఫలించాలని నేను అభ్యంతరకరంగా ఉంటున్న ఆ తీగలన్నింటినీ, చెడు మార్గంలో నేను నడిపిస్తున్న ఆ తీగలన్నింటినీ, వాటన్నిటిని నేనేం చేస్తున్నానండి? పీకి వేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పీకేసుకుంటావో, నాటేసుకొని మందేసుకొని కనపడకుండా పోతావో, అందుకని 14 రకాలు చూపించాను నీకు. వీటిలో ఏ రకం ఏది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనం నుంచి మరికొన్ని మాటలు నేను చూపిస్తాను. 2వ తిమోతి పత్రిక
బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. వినువారికి చెరుపుటకే గాని మరి దేనికి పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారిని సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన పౌలు చెప్తున్నాడు, తిమోతి, అనవసరమైన వాదపులు నీవు చెప్పండి. దైవజనుడైన పౌలు గారు చెప్తున్నారు, వాళ్ళతో వాదపులు పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఏమంటున్నాడు ఆయన? వినువారిని చెరుపుటకు కొన్ని తీగలు ఉంటాయి, కొన్ని తీగలు ఉంటాయి. సంఘాన్ని పాడు చేసే తీగలు, నీ విశ్వాసాన్ని పాడు చేసే తీగలు, నిన్ను ప్రలోభానికి గురి చేసి నీ కుటుంబాన్ని పాడు చేసే కొన్ని తీగలు ఉంటాయి. చెప్పుడు మాటలు చెప్పే తీగలు, ఇద్దరి మధ్యలో చిచ్చులు పెట్టే తీగలు కొన్ని ఉంటాయి. అది కొందరికి తెలియక కాపురములు చిచ్చు పెట్టుకొని ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటారు. అయ్యా, మా ఆయన ఇంటికి రావట్లేదు, నా భార్య ఇంటికి రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు మంచోడివైతే కదా, నువ్వు మంచిదానివైతే కదా. చెప్పుడు మాట విని నీ సంసార జీవితాన్ని పాడు చేసుకోవటం, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నువ్వు పాడు చేసుకోవటం అంటారు దీన్ని. దైవజనుడైన పౌలు గారు తిమోతితో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఇనువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి నువ్వు జ్ఞాపకము చెయ్యి. సాక్ష్యం ఇవ్వాలి, వారి ముందు సాక్ష్యాన్ని పంచుకో, ఈ విషయాలను జ్ఞాపకము చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఉన్నారా లేరా ఇలాంటి వాళ్ళు? సంఘాల్లో, సమాజంలో ఉన్నారా లేరా? పనికి మాలిన మాటలు, పనికి మాలిన మాటలు, పనికిరాని మాటలు, దేనికి పనికిరాని మాటలు చెప్పి మోసపరిచే వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఒక్కసారి నీవు ఆలోచించు. అందుకని దైవజనుడు పౌలు గారు తిమోతి భక్తుడితో ఈ మాట చెప్పాడు, వారితో నువ్వు వాదపు వాదాలు అనవసరం. ఎవరితో? సంఘముతో. తిమోతితో అంటున్నాడు దైవజనుడు, తిమోతి, సంఘముతో నీకు అనవసరం, వారితో వాదపు వాదాలు నువ్వు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. సమాజం ఎలా ఉందంటే, ఇదిగో నలుగురు మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే కొంతమంది కాసుకొని ఉంటారు వాడిని చెడగొట్టడానికి, వారి భక్తి జీవితాన్ని పాడు చేయటానికి. నిన్నటి రోజు నేను తిరుపతి నుంచి వస్తున్నాను. తిరుపతి నుంచి వస్తుంటే బాగా బండి స్పీడ్గా వస్తూ ఉంది. ఒక ఇద్దరు భర్త భార్య మరి ఎవరో భుజాన జెండా పెట్టుకొని మోసుకొని పోతా ఉన్నారు. పోతా ఉంటే వెళుతూ బైక్ స్పీడ్గా వెళ్తుంటే ఇట్టిట్ అంటున్నారు. వింటున్నాను. నేను బండి అక్స దోలుతా ఉంది, నేను వెనకాల కూర్చున్నా. ఇద్దరం వస్తూ ఉంటే అక్స ఆపుతుందేమో అనుకున్నాను. అప్పటికే చెప్పాను నేను, మా వాళ్ళు ఆకలితో అడుగుతున్నారా అని. అంటే ఒకవేళ స్లో చేస్తుందేమో, చేస్తే వెనక్కి వెళ్ళి వాళ్ళకి ఏదన్నా సహాయం చేద్దాం అనుకున్నాను. వారు ఏ దేవుని ఆరాధిస్తున్నారో మనకు అనవసరం, వారు ఎక్కడికి వెళ్తున్నారో మనకు అనవసరం. తిరిగి వెళ్ళి వారికి ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాం. అక్స ఇంకా వెనక ముందు చూడాల అంటే ప్రార్థనకు టైం అయిపోతుందని వచ్చేసింది.
ఇప్పటికీ ఆ విషయం నాకు గుర్తు చేసుకొని మనసులో వేదన, అరే ఏమి సహాయం చేయలేకపోయానే. వాళ్ళు ఏ దేవుని ఆరాధిస్తే మనకెందుకు వచ్చింది? ఆకలి పట్టు చూపించాడు, వారికి ఆకలి తీర అన్నం పెడితే ఎలా ఉంటుందని రాత్రి అంతా మనసులో బాధ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఆకలి అన్నం అడుగుతున్నాడంటే నీ భక్తిని చూపించవద్దు. అక్కడ నీ భక్తిని పక్కన పెట్టి ముందు వారి ఆకలిని తీర్చు. అతడు మనిషి. కొందరి మాటలను విని తన భక్తి జీవితాన్ని పాడు చేసుకొని లోకానుసారమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. నువ్వు పెట్టే భోజనాన్ని బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఆ వ్యక్తి తిరిగి తన భక్తిని పొందుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు పౌలు గారు అంటున్నారు, తిమోతి నువ్వు వాదాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకని? కొందరు పనిమాల పెట్టుకుంటారంట, వినువారికి చెరుపుటకి తప్ప, కొందరి భక్తిని నాశనం చేయటమే తప్ప ఇంకా దేనికి వారు సంఘాల్లో ఉండరంట. అందుకని 14 రకాల తీగలు మీకు చూపించాను. ఈ వాక్యాన్ని మీరు రాసుకొని ఆ తీగలను ఒక్కొక్కటి చదవండి. నీ జీవితాలు బాగుపడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాసుకోలేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు అంటే రాసుకోరు. ఏంటండి, నాకున్న భక్తి ఈ సంఘంలో ఎవరికి లేదు అని నువ్వు అనుకుంటే నేను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటండి, అంతకంటే ఇంక గొప్ప భాగ్యమే ఉంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని మనం ఎటువంటి వారమై ఉండాలి అనేవంటి విషయాన్ని చూస్తే ఇక్కడ చక్కగా నేను రాసుకున్నాను. పనికి మాలిన పనికిరాని మాటలను గూర్చి చెప్పండి. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? పనికిరాని మాటల గురించి వాదములు అస్సలు పెట్టుకోకూడదు. పొరపాటును కూడా వాటితో మనం తర్ఫీ చేయాల్సిన అవసరమే లేదు. ఆడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా నువ్వు అది అనాల్సిన అవసరమే లేదు. వాడు మంచోడో చెడ్డోడో నీకు తెలుసు. ఆ వ్యక్తి మంచిదా చెడ్డదా నీకు తెలుసు. అతడు ప్రవర్తన ఎలా ఉందనేది నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వు మరలా వాడి దగ్గరికి వెళ్ళి వాడితో వాదాలు పెట్టుకుంటావు అంటే నీ అంత బుద్ధిహీనుడు, నీ అంత బుద్ధిహీనురాలు లేదు అని అర్థమవుతుందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరో ఒక్క మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వాక్యం, 24వ వాక్యం చదువుకుందాం. లోకపు మాటలు నోటికి రానీయకుము. ఏంటంట? ఏం మాటలో? కుటిలమైన మాటలు, ఎటకారపు మాటలు. కొందరు చూడండి, వాళ్ళని చూసి ఎటకారంగా మాట్లాడతారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి అవహేళనగా మాట్లాడతారు. ఇలా మాట్లాడేవంటి వాళ్ళకి ఒక ఉదాహరణ. చెట్టు పచ్చగా వెదుగుతుందంట. ఈ చెట్టు వెదిగే కొంది ఆ పైన ఉన్న చివర ఉందే ఆకు, కొస దగ్గర ఉందే ఆకు పచ్చగా ఉంది, చిగురు ఆకు అంట. ఈ చివర్లో పండిపోయి రాలిపోయింది చూడండి. రాలిపోయిన వంటి ఆకును చూసి నవ్వింది. కుటిలమైన వంటి మాటలు. ఈ ఆకు కింద పడిపోతే ఆ చివర్లో ఉన్న ఆకు దీన్ని చూసి నవ్విందంట. నవ్వినప్పుడు ఈ కింద పడిపోయిందే, ఆ పడిపోయిన ఆకు అనిందంట, ఇదిగో ఏ రోజుకైనా నువ్వు, అర్థమైందా, ఏ రోజుకైనా నువ్వు ఇక్కడికి ఎక్కడున్నా ఆకంటుంది, కింద పడిపోయి ఉందే ఆకంటుంది, నువ్వు కూడా ఒకానొక రోజు ఇక్కడికే వస్తావు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్తావు. ప్రైజ్ ద లార్డ్. నీ స్వాస్థ్యం ఎక్కడుంది?
స్థిరమైన నివాసం నీకు ఎక్కడుంది? ఊరు బయట సమాధుల తోటలో ఉంది. మనిషిగా పుట్టి ఓ 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు లేక 60, 70 అంతకంటే నువ్వు ఎక్కువ బ్రతుకు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత తరతరాలు మారినా నేను ఎక్కడ పెడతారండి? ఊరు బయట సమాధుల్లో ఉంటుంది. అక్కడ నీ నివాసం ప్రభు రాకడ వచ్చేంత వరకు. ఎన్ని చేసినా అక్కడికి చేరనిది తప్పదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒక వ్యక్తిని గురించి వికటహాసముగా మాట్లాడకూడదు, మూర్ఖంగా మాట్లాడకూడదు. అందుకని ఇక్కడ చక్కగా రాయబడినటువంటి విషయాన్ని చూస్తే మూర్ఖపు మాటలు పనికిరాని మాటలండి. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అందుకని ఇక్కడ బైబిల్లో రాసింది 24వ వాక్యం ఏమనుంది? మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు ఏం చేయకూడదంట? చెప్పండి, ఏమంటున్నాడండి ఆయన? నీ నోటి నుండి ఏం రాకూడదు? ఒకటి, పనికిమాలి మాటలు రాకూడదు. రెండోది, మూర్ఖపు మాటలు నీ నోట నుండి రాకూడదు. కొంతమంది చూడండి, లేచిన దగ్గర నుంచి పండుకునేదాకా ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైన వంటి మాటలు. వాటి వలన మీ జీవితాలు పాడైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకటి ఫలింపని తీగ, రెండోది ఫలించుటకు ఇష్టపడని తీగ, మూడోది ఏరుగా ఉండిన తీగ. సపరేట్గా ఉండాలి. నేను ఎవరితో కలవను, నాకు ఇష్టం లేదు. ఫలించడం నాకు ఇష్టం లేదు, నేను ఏరుగానే ఉంటాను. ఆ తర్వాత ఐక్యత లేని వంటి తీగ. ఐక్యత ఉండదో, ఎవరు చెప్పింది వినరు. నేను చెప్పిందే, నా నిర్ణయమే కరెక్ట్. వీడు చక్కగా పోయి నూతులో పడతాడు, గోతిలో పడతాడు. పడ్డ తర్వాత తెలుస్తుంది. ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలోనూ ఎక్కడో మొత్తానికి ఎక్కడో చోట ఏదో రాష్ట్రంలో మధ్యప్రదేశ్లోనూ ఎక్కడో పేద తల్లిదండ్రులండి, వాడు బైక్ కొని మన విసికించి పడేశాడు. ఒక్కడే కొడుకు, బైక్ కొని మని తల్లిదండ్రుల మీద రోజు గొడవ. కొనికపోతే చస్తా అని చెప్పి అంటుంటే ఒక ఎకరం పొలం అమ్మి 3 లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనిచ్చారు వాడికి. 3 లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనిచ్చారు. ఆ బైక్ మీద వెళుతూ యాక్సిడెంట్లో వాడు కూడా చచ్చిపోయాడు. కొన్న రోజే తీసుకొని వెళుతుంటే ఇష్టం వచ్చినట్టు పోయాడు. నేనే కదా బైక్ నడిపేదన్నట్టుగా గాలిలో తేలినట్టుందంటే పాపం స్పీడ్గా వెళ్ళాడండి. దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. నీ నోట ఏ మాట రాకూడదు? పనికిమాలిన మాటలు రాకూడదు, మూర్ఖపు మాటలు రాకూడదు, ఎంత గొడవైనా నేను చస్తాను అనే మాట రాకూడదు. అన్నావా ఖచ్చితంగా చస్తావు. ప్రైజ్ ది లార్డ్. అనుకోండి, పక్కన పాపం తుమ్మింది కరెక్ట్ అనుకోండి. ఉంటారు కదా లేఖనాల్ని అనుసరించేవాడు కొంతమంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి పాపం ఆ తల్లిదండ్రులు వాడు కొనేకపోయినా చచ్చేవాడేమో, కొనిచ్చిన తర్వాత కూడా వాడు చచ్చిపోయాడు. ప్రయోజనం లేదని చనిపోయిన తర్వాత ఏంటని జేసేపుని తీసుకెళ్ళి పెద్ద గుంట తవ్వించి పక్కన వాడి శవం పెట్టారు, పక్కనేమో బైక్ పెట్టారు. వాడి చావుకు కారణమైన బైకును వాడితోనే సమాధి చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఒక తరం మారిపోయిన తర్వాత తరాలు వస్తారు, అక్కడ సమాధి చేశారనే సంగతి తెలియదు. ఈ బంగారాలు తవ్వే వాళ్ళు ఉంటారుగా, ఎంత కర్ర ఒకటి పట్టుకొని
అది పట్టుకొని తిరుగుతుంటే కుయ్యి 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 అని వస్తాయి. ఒరే ఇక్కడ ఏదో ఉందన్నాడు, తవ్వుతారు. తవ్వితే ఏమొస్తుంది అక్కడ? ఎముకలు, బైక్ సామాను బయటకు వస్తాయి. వాళ్ళు అనుకుంటారు పూర్వపు కాలం రాజులు వాడినా వెనక జరిగిన చరిత్ర వీడికేం తెలుసు, ఇక్కడ జరిగిన సంగతి వాడికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా పొలంలో నేను పని చేస్తూ ఉంటే ఓ పెద్ద ఒకటి నీళ్లు పోవటానికి ఒక కట్టలా కట్టాల్సి ఉంటే ఆ పక్కన నేను తవ్వి మట్టి పోస్తుంటే తవ్వే కొంది బూడిద వస్తుంది, కొండలు వస్తున్నాయి, చిల్ల పెంకులు వస్తున్నాయి, తవ్వే కొంది వస్తూనే ఉన్నాయి. నేను అనుకున్నాను ఏమైనా దొరుకుతుందేమో, ఇంకా తవ్వుతుంటే తలకాయలు, ఎంతెంత ఎముక ముక్కలు. ప్రైజ్ ది లార్డ్. అది సమాధుల తోట లేకపోతే ఊరో ఏది తెలీదు. అక్కడ నాకేమనిపించింది, బంగారంగా దొరికేది బూడిదే, ఎముకలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభువారు చక్కగా చెప్పారు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పనికి రాని మాటలు చెప్పండి మన నోట రాకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూర్ఖపు మాటలు నీ నోట రానివ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట కూడా మనం చూద్దాం. మరొక మాటను కూడా చూద్దాం. 10వ వాక్యం చదవండి. 10వ వాక్యం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటను అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, దావీదు అంటాడు సొలొమోనుతో, నా కుమారుడా నా మాటను విన్నావు. నా మాట విన్నావు అనుకోండి, దీర్ఘాయుష్మంతులు మార్చబడతారు మీరు. చక్కటి మాట అండి, నా మాట వినాలి. అందుకని యేసు ప్రభువారు ఇక్కడ చక్కగా చెప్పాడు, మూర్ఖపు మాటలు మీ నోట రానివ్వకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10వ అధ్యాయం 31వ వాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 31వ వాక్యం చదవాలి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక చెప్పాలి. ఏమి వేయబడును? బంగారం వేయబడునా? మూర్ఖంగా మాట్లాడే నాలుకను దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి. ఏం చేస్తాడు? కోడి కోయటం ఎంతమంది తెలుసో? కోడి కోసేటప్పుడు కోడి బొచ్చు బీకుతారు తెలుసా? బీకుతారా? అటు బీకేస్తాడు దేవుడు. కోడి బొచ్చు బీకటం కష్టం అనిపించవచ్చు, కానీ నీ నాలుకను దేవుడు ఏం చేస్తాడంట సౌండ్ లేకుండా బీకేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? నాలుక లేకపోతే అనాల్సిందే. ఏంటనే పిల్లలు కోడి అరిసిందనుకో, పిల్లల దగ్గరికి వస్తాయి. నువ్వు అరిస్తే నీ దగ్గరికి ఎవరు రారు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూస్తాను, నువ్వు బెబే అనుకుంటా ఉన్నావు అనుకోండి, నీ దగ్గరికి చూడటానికి బ్రహ్మాండంగా ఉండవు. ఏమైందే, ఏం రోగం వచ్చిందని బెబే అంటావు. తర్వాత నోరు తెరిచి చూస్తే, నోట్లో చూస్తే ఏముండదో, ఆ నాలుకను చూడడం. 32 పళ్ళు ఉన్నాయిగా, కొండ నాలుగు ఉంది కదా, ఏమైంది నీకు అంట. అప్పుడు అంటాడు, ఓహో నాలుక పోయిందా అని. ఎందుకు పోయింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య నేను ఒకరిని ప్రార్థన చేద్దామని హాస్పిటల్ కాడికి వెళ్తే, ఒకడు పాపం ఆత్రతగా వాళ్ళ అమ్మ మాంసం వండిందంట. మటన్ వండితే కొంచెం నిదానం తినొచ్చుగా. ఆ మాంసం ముక్కలు కలిపి నాలుకను కొరికేస్తే ఈ ముందు సగం భాగం తెగి కొంచెం దగులుకొని వచ్చింది, కొద్దిగా మాత్రమే ఉంది. ఆడు పక్కనకు వచ్చానంటే, ఒరే ఎందుకు వచ్చినావు, ఏంట్రా ఇక్కడ ఎందుకు వచ్చావనంటే అంటాడు. నాలుకను తీసి చూపిస్తాడు. నాకు అర్థం కాల. నేను అనుకున్నాను వీడికి 2 నాలుకలేమో అనుకుంటున్నాను. నేను 2 నాలుగు కాదు, కట్ అయిపోయి హాస్పిటల్కి వచ్చాడు కుట్టించుకునేదానికి.
ప్రైజ్ ద లార్డ్. ఇది కొట్టడం కుదరదు. దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి. కోకోకోలా బాటిల్కి ఓపెనర్ పీకుతారే, పీకినప్పుడు మూత ఎడిపోద్ది, కనపడదు, టుపుక్ అంటది అంతే. సీసా నీ చేతిలో ఉంటుంది, మూత ఎడిపోదు, పీకేస్తాడు నాలుగు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. ఈ 31వ వచనం రాయబడిన మాట ఏంటి? నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. నీ నోరు ఏం పలకాలి? నీ నోట నుంచి ఏ మాట పలకాలంట? జ్ఞానోపదేశము కలిగినటువంటి మాటలు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పౌలు గారు తిమోతితో అంటాడు, ఇదిగో అనవసరంగా నువ్వు వాదాపవాదాలు పెట్టకూడదు. కొందరు ఇక్కడ ఉన్నారు, వినువారిని చెప్పండి, వినేవాళ్ళని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పెట్టుకోపాక. ఇట్లాంటి వాళ్ళు మీకు ఎదురయ్యారా? ఎప్పుడన్నా ఎదురయ్యారా? ఎదురయ్యారా లేదా? ప్రైజ్ ద లార్డ్. సంఘములో ఎదురయ్యారా? సంఘంలో డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఎదురయ్యారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా తిమోతితో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. పనికిరాని మాటలు నీ నోట రాకూడదు, మూర్ఖపు మాటలు నీ నోట రాకూడదు. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములను పలుకును. శుభకరమైన వంటి మాటలు నీ నోట నుంచి ప్రజలకు పనికి వచ్చే మాటలు రావాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ మాటలు రాశాడు. మరొక మాట కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం. 6:12 కుటిలమైన మాటలు. ఏమై ఉన్నాడు? కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడు. చెప్పండి. తర్వాత వాడు దుష్టుడునై ఉన్నాడు. ఒకటి పనికి మాలినోడంట, రెండోది దుష్టుడైన వాడు. బైబిల్లో ఒకరి గురించి చెప్తారు కదా, అమ్మా మన యజమానుడు పనికి మాలినవాడు. ఎవడా పనికి మాలినోడు? చెప్పాలి తొందరగా. ఎవరి గురించి రాయబడి ఉంది? ఓ పనివాడు వెళ్ళి చెప్తాడు. పనివాడు వెళ్ళి చెప్తున్నాడు, అమ్మా మన యజమానుడు పనికి మాలినోడండి. ఎందుకన్నారు మాట అంటే, దావీదు అరణ్యంలో ఉన్నాడు. దావీదు అరణ్యంలో ఉన్నాడు. ఏంటండి? అరణ్యంలో ఉన్నప్పుడు అబిగయాలు తన భర్త విషయాల్లో వారి మందలను కనిపెట్టుకొని ఉన్నాడంట దావీదు. ఏ శత్రువు కూడా ముట్టలేదు. అబిగయాలు ఇంటికి పంపిస్తే భోజనం సిద్ధపరిచి, దావీదు పలాని చోట ఉన్నాడు, దావీదు భోజనం సిద్ధపరచుకొని తెమ్మని చెప్పమని చెప్పాడు అని చెప్పి ఆడి దగ్గరికి వెళితే ఆడేం చేశాడంట? ఫుల్లుగా దాగి, కడుపు నిండా దాగి ఆడంటాడు, దావీదెవరు మాకు? ఎప్పుడు చెప్పండి, ఎప్పుడంట? మామూలుగా ఉన్నప్పుడు కాదు, ఫుల్లుగా దాగి దావీదెవరో మాకు తెలియదు అన్నాడు. వీడు పాపం వెళ్ళిపోయి దావీదుకు చెప్పారు, దావీదు ఉగ్రుడై ఉన్నాడు. ఒరే, ఒక్కరోజు కూడా వాడి మందను మనం ఏ పాడు నాశనము, ఒక గొర్రెనైనానో ఏది కూడా మనం తీసుకోలేదు కదా, వాడి మందను కనీసం హాని కూడా చేయలేదు కదా, ఇంత చేస్తాడా అని దావీదు ఉగ్రుడై ఉంటే ఆ విషయాన్ని అబిగయాలు దగ్గరికి ఒకడు వచ్చి చెప్పాడు. తన పనివాడు చెప్పి అంటున్నాడు, అయ్యా మన యజమానుడు పనికి మాలినోడు. ఎందుకన్నాడన్నమాట చెప్పండి? దావీదు ఆ ప్రదేశంలో ఉన్నాడని ఏ శత్రువు కూడా తన మందను హాని చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వరకు నీ కుటుంబంలో నువ్వు క్షేమంగా ఉన్నావంటే కేవలం దైవ సేవకుని యొక్క ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.
దైవ సేవకుని చేసేవంటి ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఈరోజు ఆశీర్వాదకరంగా ఉంది. అప్పుడు నువ్వేం మాట్లాడాలి? ఎలాంటి మాటలు మాట్లాడాలి? కుటిలమైన మాటలు మాట్లాడొచ్చా? ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు మాట్లాడొచ్చా? ఎదుటి వ్యక్తిని ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు కదా. అదే అంటాడు పౌలు గారు చెప్తున్నాడు అదే. తిమోతి, వినువాన్ని చెరిపేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాదపులు నీవు పెట్టుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట పనికి మాలిన మాటలు, రెండోది మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. తర్వాత రెండోది మూర్ఖపు మాటలు, మూడోది కుటిలమైన వంటి మాటలు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఇటువంటి మాటలు మనం మాట్లాడితే దేవుడు ఏమన్నాడు యోహాను సువార్తలో? ఎక్కువగా నువ్వు ఫలించాలని అనుకున్నప్పుడు నిన్ను పీకాలని నీ దగ్గరికి వచ్చి ఉంటాడే, వాడిని పీకేస్తాడు ఆయన. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం, అందుకని 6వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ మాట అంటాడు, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు, దుష్టుడై ఉన్నాడు. అందుకని అబిగయాల విషయంలో ఈ విషయాన్ని తెలియచేసినప్పుడు వెంటనే ఆమె చేసిందంట, మందలో నుంచి గొర్రెలను తీసుకొచ్చి వధించి దావీదుకు ఇష్టమైన ఆహారాన్ని వండుకొని పనివాడిని పంపించి వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్. అబిగయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని తెలుసా? రాజుగారి విషయం అంటది, అయ్యా మీరు సమాధానంగా ఉన్నారా? అబిగయాలను చూడంగానే రాజుగారి కోపం ఏమైపోయింది? చెప్పండి, ఏమైపోయిందండి? నిన్ను చూడంగానే అవహేళనగా మాట్లాడేవాడు నీరసలిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. నిన్ను చూడగానే వాడు నోరు మూయబడాలి. కృపాధారమైన మాటలు వాడి నోటి నుంచి రావాలి. ఆ విధంగా రావాలంటే నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి. ప్రభువులో నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 8వ అధ్యాయం 13వ వాక్యం, 8:13 చదువుతారా? యెహోవా యందు భయభక్తులు గలవారు, భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు ఇష్టము లేదు. నాతో మాట్లాడటం ఇష్టం లేదండి. ఇదిగో నాతో మాట్లాడటం ఇష్టం లేదు నాకు. నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకే. కొంతమంది బడాయిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. నా దగ్గర ఎగస్టు మాట్లాడొద్దు. ఎగస్టుగా మాట్లాడితే చెప్పండి ఏం చేస్తా? కత్తిరించబడేస్తా. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది మాట్లాడతారు, దిక్కున్న కాడ చెప్పుకోపో అంటారు. ఏం చేసుకుంటావు చేసుకోపో, నా పక్కన వాడున్నాడు ఈడున్నాడు అంటారు. వీడికి మండుతుంది, వాడేవుడు ఈడేవుడు అంటాడు వీడు. ప్రైజ్ ద లార్డ్. ఈడితో మనకు అనవసరం. మన పక్షంలో ఉండాల్సింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఫలించాలంటే ఆయన యందు ఉండాలి. నీ మాట తీరు, నీ ప్రవర్తన తీరు, నీ చూపు తీరు, నీ నడివేడిక సమస్తమును దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకని మాటను చక్కగా రాశాడు. 8:13 వాక్యంలో చక్కగా అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టడం. భయభక్తులు గలవాడు ఏం చేస్తాడంట? చెడుతనాన్ని విడిచిపెడతాడు. బాగుపడాలనుకున్నవాడు ఏం చేస్తారు? చెడుతనాన్ని విడిచిపెడతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని 14 మాటలు నేను మీకు చూపించాను. ప్రైజ్ ద లార్డ్. అందుకని 3వ మాట ఏం చెప్పాను నేను? వేరుగా ఉండటం. వేరుగా, నేను ఎవరితో కలవనండి అంటారు. తర్వాత 5వ మాట ఏంటి? 4వ మాట ఏంటి? ఐక్యత లేని తీగ. ఐక్యత ఉండదు. భార్య చెప్తే భర్తకు పడదు, భర్త చెప్తే భార్యకు పడదు, తల్లిదండ్రులు చెప్తే
పిల్లలకు పడదు, పిల్లలకు చెప్తే తల్లిదండ్రులు పడదు, కోడలు చెప్తే అత్తకు పడదు, అత్త చెప్తే కోడలికి పడదు. ఇద్దరి మధ్యలో కుస్తీ. గీత గీసుకుంటారు, ఈ గీత నువ్వు దాటొద్దు, ఈ గీత దాటి నేను రాను. ప్రైజ్ ది లార్డ్. అత్త ఒక ఇంటి కోడలే, అవునా కదా? అత్త ఒక ఇంటి కోడలు, రేపు నీకు కూడా వస్తుంది. ఈరోజు నీకు అత్త, రేపు నువ్వు అత్త అవుతావు, అప్పుడు నీకు కోడలు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మీకు చెప్పాను ఒక మాట, అత్త కోడల విషయం ఏంటండి. వృద్ధాప్యంలో ఉన్న అత్త కోడలను పిలిచానంట, కొంచెం ఈపు స్నానం చేసేటప్పుడు ఈపు పట్టమ్మా, కొంచెం ఈపు రుద్దంటుంది. ఈపు రుద్దమని చెప్తే ఆమె ఏం చేసిందంట, చెప్పు తీసుకొని రుద్దిందంట అత్తకి. ఏం తీసుకొని? చెప్పు. ఈమె కోడలై, ఈమె అత్త అయింది, కోడలు వచ్చింది. వాళ్ళ కోడలు చెప్పిందంట, ఏమి కోడలా కొంచెం ఈపు రుద్దు అంటే, అప్పుడు ఈమె ఈపు రుద్దటానికి పోతుంటే ఈపు రుద్దడానికి చేయబోట్ల కాళ్ళు లేస్తుందంట. కాలు తానంతట తానే కాలు పైకి లేస్తుంది. అప్పుడు అత్త తనిదంట, అత్త ఈపు రుద్దుదామని నీ దగ్గరికి వస్తుంటే నా చెయ్యి రావట్లేదు అత్త, కాలు లేస్తుంది అనిందంట. అప్పుడు చెప్పిందంట, నేను ఇత్తిందే చెప్పండి, నేను ఇత్తిన పంటని నేను కోసుకోవాల్సి వచ్చింది. మా అత్తగారు నన్ను ఈపు రుద్దమంటే చెప్పుతో రుద్దాను. ఈరోజు నీ కాళ్ళు వేస్తుందంటే నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నువ్వు కాలుతో రుద్దాల్సిందే. చెప్పండి, ఏ ఇత్తనం ఇత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. తప్పించుకునేదానికి వీలు, నువ్వు తప్పించుకుందామని అనుకున్న కుదరదో, తప్పించబడటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించడం. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటంటే చెడుతనాన్ని విసర్జించటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని బైబిల్లో నేను రాసుకున్న మాట ఏంటంటే, కుటిలమైన మాటలు మీ నోట రానికూడదు. ఈరోజు నువ్వు మాట్లాడతావు, రేపు నిన్ను గురించి ఇంకొకడు మాట్లాడతాడు. నాలుగవ మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యం. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము దరిద్రుడు బెదిరింపు మాటలను ఎవరు చెప్పాలి? ఎవరి మాటలు వినడంట దరిద్రుడు. ఇప్పుడు నేను అనుకోవచ్చు కదా, నా మాట వినని వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను బోధిస్తున్న బోధ విననివాడు ఎవరు? మీరే తీర్మానించండి, మీరే చెప్పండి. ఇప్పుడు సేవకుని నోటి నుండి వచ్చిన మాటని విననివాడు ఎవరు? అది ఇక్కడ రాసుకున్న నేను. బెదిరింపు మాటలు అసలు నీలో ఉండకూడదు, రాజకీయం ఉండకూడదు, ఎదుటివాడిని బెదిరించకూడదు. నీ అంతు చూస్తా, ఏంటంటే నీ సంగతి చూస్తా, నువ్వు ఎట్ట బ్రతుకుతావో చూస్తా, ఏం చేస్తావో చూస్తా అని అన్నాడు. వాడు ప్రార్థన చేసి నీ సంగతి దేవుడు చూస్తాడు, తర్వాత నీ సంగతి ఇంక దేవుని కనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనదంటే ఏది కూడా సమస్తమును దేవునికి సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను రాసుకున్నటువంటి మాట ఏంటంటే, బెదిరింపు మాటలు దేవుని పిల్లలకు అసలు ఉండనే. ఎవరికి ఫోన్ చేసి బెదిరించకూడదు, నువ్వు అవహేళనగా మాట్లాడకూడదు. నీ నోటు నుంచి సంతోషకరమైన మాటలే రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటంటే, ఒకని ప్రాణమునకు
వాని ఐశ్వర్యము, చెప్పండి, వారి ఐశ్వర్యము. అసలు ఈ మాట చాలా విచిత్రంగా ఉంది కదా. వారి ప్రాణమునకు, చెప్పండి అక్కడ ఏముంది? వాని ప్రాణమునకు వాని ఐశ్వర్యము. ఇదేంటి ఐశ్వర్యము? ప్రాయశ్చిత్తం చేయటం ఏంటి? ఒరే పనికిమాలినోడా, దరిద్రుడా, రాత్రిని పగలు నిద్ర ఆహారాన్ని మారి దేవుని సన్నిధికి దూరంగా ఉండి నువ్వు సంపాదించి కుప్పల కట్టలు బేరులో పెట్టావు, నన్ను తిన్నావురా దరిద్రుడా. చెప్పండి, ఐశ్వర్యము చెప్పండి ఏం చేస్తుందంట? ప్రాయశ్చిత్తము. ఐశ్వర్యము ప్రాయశ్చిత్తం చేస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా ప్రయోజనం ఏమైనా ఉందా? అదే చివరికి నేను అవహేళనగా మాట్లాడుతుంది. కష్టపడ్డావు కదా, తిన్నావా? కడుపుకు తిన్నావా? సంపాదించావు, తిన్నావా? నువ్వు చేసిన పనికి ఆడు నీ ఐశ్వర్యం ప్రాయశ్చిత్తం చేస్తుందంట. ఎవరి దగ్గరైనా, పేదోడి దగ్గర ఎవరి దగ్గర ఉండి నన్ను ఉపయోగించుకునేవాళ్ళు కదా, నన్ను వాడుకునేవాళ్ళు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100 రూపాయల నోట్ అంటదంట. అసలు నన్ను చూడంగానే చూడు, పడిపోయిన ప్రాణం. చెప్పండి, నన్ను చూడంగానే పడిపోయిన ప్రాణము లేచి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. డబ్బు అంటదంట, నన్ను చూడంగానే ఎంత నీరసపోడైనా, చెప్పండి, ఎంత నీరసపోడైనా నన్ను చూడంగానే సంతోషించాల్సిందే. మరి నీ ముఖాన్ని చూస్తే సంతోషిస్తున్నారు ఈరోజు? ఒక్కసారి ఆలోచించు. నిన్ను చూడంగానే నీ భార్య సంతోషిస్తుందా? నిన్ను చూడంగానే నీ భర్త సంతోషిస్తున్నాడా? మిమ్మల్ని చూడంగానే మీ పిల్లలు సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని చూడంగానే మీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా? డబ్బు అంటదంట, నన్ను చూడంగానే చూడు ఎంత సంతోషంగా ఉన్నారట. ఎంతవరకు సంతోషం ఉండాలి అంతవరకే, లేకపోతే అది కూడా నిన్ను నిలువున ముంచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని పిల్లల నోట బెదిరింపు మాటలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మరో ఒక మాట, సామెతల గ్రంథం 12:18 12:18. ఎటువంటి మాటలంట? ఓ మామూలుగా ఉండదు, వాయు వరస ఉండదు, తల్లి చెల్లి అని ఉండదు, అక్క బావ ఉండదు, అల్లుడు కూతురు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎటువంటి మాటలంట? కత్తిపోటు లాంటి మాటలు, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేవంటి మాటలు, ఇంట్లో ఉన్నవంటి వాళ్ళని ఇబ్బందికరమైన మాటలు, భయానకమైన మాటలు. కొంతమంది మాట్లాడుతుంటారు, చెప్తుంటారు నాకు, అన్న ఆడి మాటలకే చచ్చిపోతున్నానన్న, ఒక దెబ్బ కొట్టినా ఓర్చుకుంటాను, కానీ ఆడి మాటలకి ఆమె మాటలకి నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని చదవబడిన వంటి విషయాన్ని చూస్తే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడుతుందా? నువ్వు మాట్లాడిన మాటకి ఎదుటిన్నోడికి బాధ కలుగుతుందా? వాడికి నొప్పి కలుగుతుందా? ఆడికి కోపం వచ్చేస్తుందా? ఆడొచ్చి నిన్ను కొల్లపొడుస్తూ ఉంటే నీ నాలుక ఎక్కడ ఉంటుంది? అడ్రస్ లేకుండా వెళ్ళిపోద్ది. ఎక్కడికి? ఏంటంటే చెప్పండి, నువ్వు మాట్లాడే మాటలకి ఎదుటోడి కోపం వచ్చి నిన్ను కొల్లపొడుస్తుంటే నీ నాలుక అప్పుడు ఏడ ఉంటుంది? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? 2 ద్వారాలు లోపల ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆమెకి పెదవులు బాగా వాసిపోయినాయంట. పెదవులు బాగా వాసిపోయి కొట్టిన తర్వాత భర్త చెప్పు తీసుకొని పెట్ట కొడితే పెదవులు వాసిపోయినాయంట. వాసిపోయిన తర్వాత అయిపోయింది. మళ్ళీ ఇద్దరు సమాధానం పడ్డారు. ఇద్దరు కలిసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట, ప్రార్థన చేయించుకునే దానికి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు.
ప్రార్థన చేయించుకునే దానికి. ఏం పాప ముసుకేసుకుంది, ముక్కు మాత్రం కనపడుతుంది, పెదవులు మాత్రం కనపట్లా. ఆయనేమో ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి అంటాడు. వాళ్ళు కళ్ళు ఎప్పుడో మూసుకున్నాడు, ఈయన చెయ్యి పెట్టట్లా. ఏంటండి ఈ పాస్టర్ గారేమో అటే చూస్తున్నాడు. ఎంత వేసినా మూతి చెప్పండి యాపిల్ పండులాగా ముందుకుంది పెదవులు. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి అటు తిరిగి పాస్టర్ గారు చూసి, ఏమైందమ్మా పెదవులు ఇటు వాసినాయి అంటే, ఏం చేస్తావు పాస్టర్ గారు, 4 చేసిన పనికి నా పెదవులన్నీ చెప్పండి 4 చేసిన పనికి నా పెదవులు వాసిపోయాయి. మాట్లాడటానికి మాట్లాడేస్తుంది, వెళ్ళిపోద్దు లోపలికి. అది తన్నులు తినేది ఎవరు? ఇవే కదా పెదవులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చక్కగా ఈ మాటలు రాశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ చదవబడినటువంటి విషయాన్ని చూస్తే, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానంగా మాట్లాడాలి, అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నెమ్మదిని కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను రాసుకున్నాను. 6వ మాట ఏంటిదంట, 5వ మాట కత్తిపోటు లాంటిది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కడు ఒక రకమైన మాటలండి. చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. రెండోది మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. మూడోది కుటిలమైన మాటలు మాట్లాడకూడదు. 4వది బెదిరింపు మాటలు మాట్లాడకూడదు. 5వది కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పనికిరాని తీగలు, మూర్ఖపు తీగలు, కుటిలమైన తీగలు, బెదిరించే తీగలు, కత్తిపోటు లాంటి తీగలు. ఈ 14 తీగలో ఏ తీగలో ఒక్కసారి మిమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రార్థించండి. దేవుడు మీకు కృప దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు మోకరించు. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలమును వారెవరైనా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలమును వారెవరైనా, పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా, ఏమని వర్ణింతు నీ కృపను. ఎరులై పారేని నా గుండెలోన, ఏమని వర్ణింతు నీ కృపను. ఎరులై పారేని నా గుండెలోన, ఏమని వర్ణింతు నీ కృపను. మరణము నశింపచేయుటకే నా కృపా సత్య సంపూర్ణుడవై, మరణము నశింపచేయుటకే నా కృపా సత్య సంపూర్ణుడవై, మా
మధ్యలో నివసించితివా, మా మధ్యలో నివసించితివా, మా మధ్యలో నివసించితివా. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెను నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెను నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలమునొందిన వారెవరైనా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలమునొందిన వారెవరైనా, అలసిపోలే నేనెన్నడూ, అలసిపోలే నేనెన్నడూ, అలసిపోలే నేనెన్నడూ. నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా. మా మధ్యలో నివసించితివా, మా మధ్యలో నివసించితివా. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెను నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారెను నా గుండెలో. ఏమని వర్ణింతు నీ కృపను. యేసయ్య కృప, యేసయ్య కృప, పరిశుద్ధాత్మగా అభిషేకము కృమ్మరించబడాలి. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక అభిషేకము నింపబడాలి, నింపబడాలి, నింపబడాలి. ఒక్కొక్కరిపై ఒక్కొక్కరిపై యేసయ్య కృప, యేసయ్య కృప కుమ్మరించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోలే నేనెన్నడూ, అలసిపోలే నేనెన్నడూ. ఏమని వర్ణింతు నీ కృపను, వేరులై పారెను నా గుండెలో. ఏమని వర్ణింతు నీ కృపను. ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించు. వాయిదాలు వేసుకుంటూ నీ జీవితాన్ని కాల గడుపుకుంటున్నావా? ప్రభుకు దూరంగా ఉంటున్నావా? బుగ్గైన తీగగా మార్చబడ్డావా? బూడిదైపోయిన తీగలాగా ఉన్నావా? పారవేయబడిన తీగలాగా ఉన్నావా? ఇష్టం లేని తీగ ఉన్నావా? ఎటువంటి తీగ కలిగి ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. దేవుని వాక్యం చెప్పనే చెప్తుంది. చెప్పబడిన ప్రతి మాటలు ఏది కూడా తప్పిపోవటానికి లేదు, అవి నెరవేర్చబడతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. పరీక్షించుకునే దానికి సమయం, తీర్మానం చేసుకునే దానికి సమయం, ప్రభువులు ఫలించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నావా? ఈ అవకాశాన్ని కాలదనుకుంటున్నావా? ఈ అవకాశాన్ని నీ చేతులను చెరిపేసుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని రెండు చేతులు ప్రభుత్వం తీర్మానం చేయి. నీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం, నీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. నజరేయుడా నీకు స్తోత్రాలు, నీతి సూర్యుడా నీకు స్తోత్రాలు. గడిచిన ఈ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. మీరే కంచె వేసి కాపాడి మార్గాలు, ప్రయాణాలు, పని పాటలలో తోడుండి కంటికి రెప్ప వెళ్ళే కాపాడినందుకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలందరినీ సురక్షితంగా నీ సన్నిధికి నడిపించి ఈ పునరుద్ధరణ దిన ఆరాధనలో మనసారా నేను స్తుతించుటకు, మహిమపరచుటకు, నేను ఆరాధించుటకు మాకిచ్చిన సమయమును బట్టి స్తోత్రాలయ్యా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని, ఈ ధన్యతను మాకు అనుగ్రహించావు. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము.
రక్షకుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అపవాది క్రియలైన జడనే యేసు నామములో తొలగిపోవును గాక. నీ కరుణా కటాక్షం ఉంచమని ప్రతి కుటుంబాన్ని మీరు కంచి వేసి కాపాడి ఈ సంఘ సరిహద్దులు వెలలు విషయాలు పరచు. ఈ సావుకు నీకు నువ్వు బలపరచు. కృపాక్షేమము సమాధానం జన్మము నడిపించుమని నజడనే యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. గట్టిగా 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 గట్టిగా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నిండు మనసుతో వందనాలు.